నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. కుందావారి కండ్రిగ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. తమ ప్రభుత్వం రైతాంగ పక్షపాత ప్రభుత్వమన్న ప్రభుత్వం. టాక్సీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి డిమాండ్ చేసిన దోనపూరి శంకర్. ప్రస్తావ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలని ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్ లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జేఈడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించింది లేని అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదానికి గురైందని సీఎం కు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాలు ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడడానికి వీలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతాంగ పక్షపాత ప్రభుత్వమని ప్రభుత్వ ఉప సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని 54 డివిజన్ కుందావారి కండ్రిగ గ్రామంలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బోండా ఉమకు గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతాంగ సమస్యలను బోండా ఉమా ఈ సందర్భంలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారని అన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యం ఏలేవారని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టరేట్ స్థాయి వరకు తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి బాబాయ్ ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుందావారి కండ్రిక, అలాగే నున్న, పాతపాడు, నైనవరం, అంబాపురం గ్రామాల్లోనే 1000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్న రైతన్నలకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కొన్న ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకి కూడా సకాలంలో ప్రజాప్రతినిధులుగా మేము, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ కుందావారి కండ్రిగ, పాతపాడు, నైనవరం ఏదైతే మా రైతన్నలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పంట ఉందని, ధాన్యం ప్యాడీ వచ్చిందని మా దృష్టికి తీసుకురావటం, వెంటనే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరి మార్కెట్లోకి, మిల్లర్స్కి తోలటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. దాదాపు ఈ 4 గ్రామాల్లోనే 1000 టన్నులు ధాన్యం పండింది. దాదాపు 1 ఎకరానికి ఈ ప్రాంతంలో 60 బస్తాలు వచ్చినాయి. రైతన్నలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంలో మరి కొంత ధాన్యం తడిసింది. దాని మీద పట్టాలు కప్పుకొని రైతన్నలు కాపాడుకోగలిగారు. అయినా సరే వాళ్ళకి భరోసా ఇచ్చాం. ఇవాళ అధికారులతో, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారులు అందరితో కూడా మాట్లాడి
ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలోనే వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఎక్కడా కూడా ధాన్యం తడిసినాయి అని ఆందోళన పడకుండా రైతన్నలు ఆరుగాలం శ్రమించి కష్టపడిన ప్రతి ఒక్క గింజని కొనే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాళ్ళ. దానికి ఇప్పుడు లారీలు కూడా ఏర్పాటు చేస్తాం, ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. ఈరోజే ఇక్కడి నుంచి గన్ని బ్యాగ్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి ఏదైతే గతంలో మిల్లర్స్తో కుమ్మక్కై గతంలో 1100కి 200 రూపాయల క్వింటాల్కి కమిషన్లు కొట్టేసేవాళ్ళు, రైతన్నలు అల్లాడిపోయేవాళ్ళు. ఇవాళ 2300 రూపాయలు ఎంఎస్పి ఇస్తాం. అర్ధరాత్రి 1 గంటకి అకాల వర్షం ఈ పాతపాడు గ్రామం కుందవారి కండ్రిక విలేజ్ కండ్రికలో వర్షం కురవటం జరిగింది, భారీ వర్షం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి, బోండా ఉమామహేశ్వరరావు గారు స్పందించి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయమని కలెక్టర్ గారితో మాట్లాడటం, తర్వాత డిఈ గారితో మాట్లాడటం వెంటనే జరిగిపోయింది. ఈరోజు ఎమ్మెల్యే గారు విలేజ్ కంట్రీకి విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చివరి గింజ వరకు, తడిచిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడంతో ఇక్కడ రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలో 4 రోజుల క్రితం రైతులందరూ ధాన్యం కొనుగోలు జరగవట్లేదని చెప్పేసి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. అక్కడి నుంచి మేము సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా పరిస్థితి ఇది సార్, రైతులు ఇది అని చెప్పేసి అందరం చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారికి, సివిల్ సప్లై వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రం చేసి రైతులందరికీ మెయిల్ చేసి త్వరగా దీన్ని ఓపెన్ చేయమని చెప్పారు. దాని నిమిత్తం ఓపెనింగ్ టైంలో రాత్రి అకాల వర్షం వలన ధాన్యం మొత్తం పాడైపోయింది. దానికి నిమిత్తం మార్నింగ్ మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన సొసైటీ బ్యాంక్ కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి రైతులందరికీ మొత్తం భరోసా ఇచ్చి తడిసిన ప్రతి గింజ ప్రతిదీ గవర్నమెంట్ కొనుగోలు చేసేటట్టు హామీ ఇచ్చి వెంటనే అధికారులతో మాట్లాడారు. వెంటనే అధికారులు కూడా స్పందించారు. రైతులందరూ చాలా లారీలు సప్లై ఇవన్నీ కొంచెం ప్రాబ్లంగా ఉందని చెప్పారు. మన ఎమ్మెల్యే గారు వెంటనే ఫోన్ చేసి లారీలు కూడా వెంటనే ఏర్పాటు చేయమని చెప్పారు. ఎంప్లాయీస్ దానికి కూడా స్పందించారు. దీని అందరూ జరగటం వల్ల రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. రైతుల తరపున మా తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో రవాణా రంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోందని, ప్రత్యేకించి టాక్సీ, ఆటో డ్రైవర్లు జీవనం సాగించలేని దుస్థితిలో ఉన్నారని, ఏ ప్రభుత్వం వచ్చినా కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏడు దాటి తెప్ప తగలేయడం అని, రవాణా డ్రైవర్ల సమస్యలకు రక్షణ లేకుండా పోయిందని, భద్రత లేదని, ప్రమాద బీమా లేదని, వాహన మిత్ర ఆగిపోయిందని తక్షణమే ప్రభుత్వం తమ ఎన్నికల వాగ్దానం మేరకు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో రవాణా, ఆటో, టాక్సీ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని దోనపూడి శంకర్ కోరారు. విజయవాడ నగరంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక, పెరిగిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి బతుకులు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని దాన్ని ఇప్పుడు శంకర్ అన్నారు. ఇన్సూరెన్స్, పిఎఫ్, ప్రమాద బీమా తదితర సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో జరిగిన విజయ ట్యాక్స్ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ కార్యదర్శి అబ్దుల్ కుదూస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షుడు శంకర్ హాజరయ్యారు. తొలుత యూనియన్ కార్యదర్శి అబ్దుల్ కుదూస్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. టాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి, స్థితిగతులు, అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా డ్రైవర్ల స్థితిగతులు మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కన పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగిపోయి, అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజున కార్ల తయారీ వచ్చిన తర్వాత ఒక సాధారణ డ్రైవర్లు వాళ్ళు తోలుకునేటువంటి పరిస్థితి ఉన్నది అంటే
అది ఆగమ్యగోచరంగా కనపడుతున్నది. ఈ సందర్భంలోనే దాదాపు 70 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి విజయవాడ ట్యాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ సమావేశం ఈ సందర్భంగా అనేక విషయాల్ని కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, భవిష్యత్తులో ప్రభుత్వాలు ట్యాక్సీ కార్మికుల పట్ల, అలాగే ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా వారి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఇవాళ రోడ్డు మీద జీవించేటువంటి బతుకులు కాబట్టి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు కలుగజేయడం ద్వారా కేరళ లాంటి రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు ఉన్నాయి. కాబట్టి ఈ సంక్షేమ బోర్డుని ట్యాక్సీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆల్రెడీ ఏర్పాటై ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజున విజయ ట్యాక్సీ వర్కర్స్ జనరల్ సమావేశంలో నిర్మాణపరమైనటువంటి మార్పులు కూడా జరిగినాయి. గౌరవాధ్యక్షురాలుగా శ్రీమతి బొజ్జే పద్మనాథ గారిని సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షుడిగా దోనేపూడి శంకర్ ఎన్నుకోవటం జరిగింది. కమిటీ కార్యదర్శిగా కుద్దూస్ గారు, కార్యవర్గ సభ్యులుగా సాంబయ్య గారు, వాసు కోశాధికారిగా, అలాగే సుమాచలం గారు, చంటి, వీరందరూ కూడా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యూనియన్లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉండేవి, దాన్ని దోనేపూడి శంకర్ గారి దగ్గరికి తీసుకురావటం జరిగింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పెద్దలందరూ ఎలా అయితే తీసుకొచ్చారో 51 సంవత్సరాల ముందు నుంచి కూడా అలాగే దీన్ని ఇంకా ముందుకి మంచిగా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. వీళ్ళ అందరికీ మేము మా సహకారాన్ని మేము అందించాలని అనుకుంటున్నాము. మా ట్యాక్సీ వర్కర్స్ యూనియన్కి ఈ రోజు వరకు కూడా ఈఎస్ఐ, పిఎఫ్లు అటువంటి ఏమీ లేవు. అట్లాంటి ఇప్పుడు కొత్తగా అధ్యక్షులు కానీ గౌరవాధ్యక్షులు కానీ అటువంటి దాని గురించి శ్రమపడి పోరాటం చేసి దానికి ఒక దారి చూసి వారితో పాటు మేము కూడా ఉండి ఈ ఉన్న కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ కానీ పిఎఫ్లు కానీ అటువంటి ఏర్పాటు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దీని మీ అందరికీ మీడియా వరకు తెలిసి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ హరినారాయణ, అడిషనల్ ఐజీ ఉదయ్ భాస్కర్, జాయింట్ ఐజీలు రవికుమార్, సరోజులతో కలిసి స్లాట్ బుకింగ్ అవగాహన కరపత్రాన్ని, పోస్టర్ను మంత్రి సత్యప్రసాద్ ఆవిష్కరించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు ఆ సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు తమకు కుదిరిన సమయాల్లో వచ్చి పని పూర్తి చేసుకోవచ్చన్నారు. స్లాట్ ఆధారిత అపాయింట్మెంట్ లో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తాయన్నారు. ఈ రోజున మొత్తం 26 జిల్లా ప్రధాన కార్యాలయాల రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, మొత్తం 296 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ దశల వారీగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేందుకు తానెప్పుడు సిద్ధంగానే ఉంటానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా జగన్ కంటే ఎక్కువగా ప్రజా సమస్యలపై స్పందించానని చెప్పారు. విజయవాడలో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సరస్వతి పవర్ షేట్ల విషయంలో జగన్, షర్మిల మధ్య వివాదంపై మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించగా, అయితే మీడియా ప్రతినిధుల తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడితే దాన్ని హైలైట్ చేయడం లేదని, ఇతర అంశాల గురించి మాట్లాడినప్పుడు మాత్రం కవరేజ్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ తో తనకున్న విభేదాల గురించి మాట్లాడతానని, అంతకంటే ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని షర్మిల అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి, అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి
దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేసుకో. త్వరలో అన్ని డివిజన్లలో కంటి వెలుగు శిబిరాలు, అన్ని వయసుల వారికి ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు, మందులు పంపిణీ, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే మోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజనాత్మక మసీదు వద్ద గంగానమ్మ గుడి రోడ్డు నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ జాండవలి ఆధ్వర్యంలో అమరావతి కంటి ఆసుపత్రి వైద్యులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో వృద్ధులకు అనుభవమైన వైద్యులతో కంప్యూటర్ పై కంటి చూపు నిర్ధారణ చేపించి షుగర్ మరియు బీపీ ఉన్న వారికి కంటి రెటీనా పరీక్షలు, తలనొప్పితో బాధపడుతున్న వారికి ప్రత్యేక పరీక్షలు, అవసరమైన వారికి కళ్లజోళ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గం మరియు కంటి పొర ఆపరేషన్లు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అమరావతి కంటి ఆసుపత్రి నందు ఉచితంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడడం, ఈ కంటి పరీక్ష శిబిరాల ద్వారా అనేక మంది ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందని, వైద్యుల వ్యాధుల నియంత్రణ అనేక వ్యాధులను తొలిదశలో గుర్తించి చికిత్స చేయడం వల్ల వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి సహాయపడుతుందని అన్నారు. 59వ డివిజన్లో డివిజన్ పార్టీ కార్యాలయం నందు మరి పేద వర్గాలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, వృద్ధులకి అందరికి కూడా ఐ క్యాంపు పెడతాం జరిగింది. ఐ క్యాంపులో మరి డాక్టర్ వేణుగారు అమరావతి ఐ హాస్పిటల్, మరి ఆ ఐ హాస్పిటల్ నుంచి సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి అరవింద్ ఐ హాస్పిటల్ని, అమరావతి ఐ హాస్పిటల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళ యాజమాన్యాన్ని, సిబ్బందిని. డాక్టర్ వేణు గారికి నియోజకవర్గం శాసనసభ్యుడిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఇదే కాదు, ఇంక 21 డివిజన్లో కూడా ఐ క్యాంపులు పెడతా ఉన్నారు. చాలా సంతోషం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల జబ్బులకి ఉచితంగా ప్రభుత్వ పరంగా వైద్యం అందిస్తూ ఉన్నాం. గుండె కానీ, కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, మరి ఏదైనా మిగతా ఆర్గాన్స్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు, వాటికి ఉచితంగా వైద్యం చేస్తూ ఉన్నాం. ఇలాగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజలకి సేవలు అందించడం అభినందనీయం. దానివల్ల ప్రజలకి మరింత మేలు జరుగుద్ది. తప్పనిసరిగా ఇలాంటి వాటికి నియోజకవర్గంలో ఎంకరేజ్ చేస్తాం. అలాగే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఎవరికి కూడా అనారోగ్యం వస్తే ఇబ్బంది పడకుండా అటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ, ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ చేసే చారిటీ కంప్లీట్గా సోషల్ రెస్పాన్సిబుల్ సర్వీస్ కానీ అన్నిటి ద్వారా కూడా ప్రజలకు మేలు చేస్తాం, తెలియజేస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 59వ డివిజన్లో ఈరోజు ఐకాన్ అనే ఒక ఉచిత సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా బోండా ఉమ్మన్న గారు
వచ్చి ఈ ఐకాన్ అనే ఉచిత కంటి వైద్య శిబిరానికి కార్యక్రమానికి అన్నయ్య వచ్చి పాల్గొన్నారు. అలాగే మన డివిజన్లో అలాగే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సేవా కార్యక్రమంలో మేము ముందు ఉంటున్నాము. మా డివిజన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతిదీ కరోనా కానీ వరద బాధితులు కానీ ఏదైనా మన ప్రభుత్వం ఈరోజు ముందుంటుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి సాధ్యం వల్లనే. ఈరోజు ఉచితంలో ఇలాంటి మరెన్నో మెడికల్ క్యాంపులు పెడతామని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు మన డివిజన్లో అమరావతి సూపర్ స్పెషాలిటీ ఐకాన్ అనే వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళకి మేము కూడా ప్రోత్సహించి ఇవాళ ఐకాన్ అనే కార్యక్రమం నిర్వహించాము. చక్కగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుగా మేము పాల్గొంటాము. ధన్యవాదాలు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10:30 స్థానిక దాసరి భవన్ నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ తాండూరులోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో పీటీగా పనిచేస్తున్న సుజాత విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ల తల్లిదండ్రులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ కూటికి దిక్కులేక వచ్చారు, మీకెందుకు చదువులు, ఏదైనా పని చేసుకుని చావండి, మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులు సాకలేక ఇక్కడ వదిలేశారు, మీరు తినడానికి తప్ప దేనికి పనికిరారు అంటూ వెళ్లి బాత్రూంలు కడిగే పని ఉంటే చూసుకోండి, కూలి పనులకు వెళ్ళండి అని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ విద్యార్థులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తోంది. అదేవిధంగా పిల్లల దగ్గర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అని కూడా లెక్క చేయకుండా అవహేళనగా మాట్లాడుతూ విద్యార్థులను కులం పేరుతో ప్రాంతాల పేరుతో దూషించడమే కాక వారిని అనేక చిత్రవదలకు గురి చేస్తున్న పీఏటీ సుజాతను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థుల తరఫున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈశ్వరయ్య, మునిరెడ్డి, సుధాకర్, విజయ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడప జిల్లాలో తొండూరులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గర్ల్స్ క్యాంపస్లో సుజాత మేడం పీటీ గారు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడ 3 నెలల నుంచి పిల్లల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు. చేయని తప్పులకి వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు తీసుకొని గంటల చొప్పు పనిష్మెంట్ ఇస్తూ విద్యార్థుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటే విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు మరియు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచిన వెంటనే అక్కడ ఒక క్రమశిక్షణ కమిటీ అదేవిధంగా ఎంక్వైరీ కమిటీ కూడా వేసి అక్కడ పిల్లల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించి ఆ జిల్లాలో ఉన్నటువంటి కన్వీనర్ గారు పైకి మహాత్మా జ్యోతిరావు పూలే బోర్డుకి స్టేట్ బోర్డుకి కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం పంపించినప్పటికీ ఇప్పటివరకు కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారు. కావున అది వెంటనే సుజాత గారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థినులు ఎదుర్కొన్న సమస్యలను వాళ్ళు తెలియపరిచిన వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కారం కావాలని చెప్పి వారు తెలియపరిస్తే విద్యార్థులు ఒక తల్లిదండ్రులు తెలియజేస్తే తల్లిదండ్రులు వెళ్ళి ఉన్నత అధికారులకు తెలియజేస్తే వారికి మా పైనే కంప్లైంట్ చేస్తారని చెప్పి విద్యార్థినులు అని చెప్పి మళ్ళీ కూడా సుజాత గారు మళ్ళీ రాత్రి 12:30 గంటల సమయంలో వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పడే పరిస్థితిలో అలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కావున వెంటనే రాష్ట్ర ఉన్నత అధికారులు స్పందించి విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించాలి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో అట్లా బాలికల గురించి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా అనేక రకాల గురుకుల పాఠశాలలో ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు ఈరోజు ఉచిత విద్య కోసం ఎక్కడ మెరుగైన విద్య దొరుకుతుందని చెప్పి ఈరోజు గురుకుల పాఠశాలలో కూడా చదివి వాళ్ళు ఒక ఉత్తీర్ణత శాతం పొందిన తర్వాతనే వాళ్ళకి అక్కడ సీట్లు వస్తున్నాయి. అక్కడ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఇలాంటి వారి వల్ల ఒకరిద్దరి వల్ల ఈరోజు అలాంటి గురుకుల పాఠశాలకు కూడా ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితులు ఈరోజు ఇలాంటి వారు వ్యవహరిస్తున్నారు. కావున వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన మేము వెంటనే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్లమెంట్ లో ఆమోదించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని సవరణ బిల్లు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు, విపక్ష పార్టీల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముస్లింలకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు. ముస్లింల ద్రోహి సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వమని ఈ సందర్భంగా నేతలు దుయ్యబట్టారు. 1 టౌన్ పంజాబ్ సెంటర్ లో వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. నమాజ్ అనంతరం షాహీ మసీద్ నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీగా పంజాబ్ సెంటర్ కు తరలివచ్చి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నేతలైన షేక్ ఆసిఫ్ అఫ్సర్, ఖాదర్ పాషా, ఓఏ సత్యబాబు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూములను ప్రధాని మోదీ
పారిశ్రామికవేత్తలైన అంబానీ అదానీలకు దారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతుందని వారు ఆరోపించారు. ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లుకి ఎవరైతే మద్దతు ఇచ్చాడో వాని మీద ఈరోజు శుక్రవారం ముస్లిమ్స్ అందరూ పంజాబ్ సెంటర్లో ఏర్పడి ఒక నిరసన తెలియజేయడం జరుగుతుంది. కావాలనే కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు ఏదైతే వక్ఫ్ భూములు ఉన్నాయో ఆ భూములు బడాబాబులకి దారాదత్తం చేయడానికి బీజేపీతో జతకట్టి ఒక మాయ కూటమిగా ఏర్పడి ఈ ఒక బిల్లుని బీజేపీతో కలిసి ఆమోదించబడింది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు చరిత్రలో ముస్లింల ద్రోహిగా మిగిలిపోతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అక్కడ పార్లమెంట్లో వెళ్ళి వాళ్ళ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఓటింగ్ చేపించి ఆ బిల్లుకి మద్దతుగా మరి ఆంధ్రాలో వచ్చేసి ఇఫ్తార్ విందులు రంజాన్ తోఫాలు ఇస్తానని చెప్పేసి ముస్లిమ్స్కి కల్లుబుల్లి మాటలు చెప్తున్నాడు. అలాగే ఈ బిల్లు యొక్క ముఖ్య సవరణ ఏంటంటే ఈ బిల్లులో ఇతర మతస్థులు కూడా వక్ఫ్ బోర్డులో పనిచేసే విధంగా వాళ్ళు రూపకల్పన చేశారు. అలాగే ఏదైతే దాతలు ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూముల మీద కూడా ఎవరి హక్కు లేదు, అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ భూముల మీద రిపోర్ట్ తీసుకొచ్చి ఈ వక్ఫ్ భూములు మీవా కావా ఎవరియో ఎప్పుడో ఇచ్చిన దాతలు కొన్ని దశాబ్ద కాలం నాటి కాగితాలు తీసుకొచ్చి చూపించి అంట వీళ్ళకి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల్లో మసీదులు కానీ శ్మశానాలు కానీ మద్రసాలు ఉంటే ఆ కాగితాలు చూపిస్తే వీళ్ళు దాని మీద తేల్చి విచారణ చేసి చెప్తానంటున్నారు. అంటే దానికి వీళ్ళెవరో అసలు మాకు చెప్పడానికి? వీళ్ళు నల్ల చట్టాలు తీసుకొచ్చి వీళ్ళు ఎవరికైతే మద్దతు ఇస్తారో ఆ మద్దతుకు అనుగుణంగా మేము నడుచుకుపోవాలా? ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. ఇది కులమతాలకు అతీతంగా ఉండే దేశం ఇది. ఈ దేశంలో కావాలని చెప్పేసి మత కల్లోలు సృష్టించి మతోన్మాదులుగా ఏర్పడి కావాలని చెప్పేసి వెన్నుపోటుదారులు ఈ యొక్క ప్రభుత్వంలో చొరబడి ఇలా చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క బీజేపీకి జతకట్టి నీకైతే ఏదైతే నీ మీద కేసులు ఉన్నాయో ఆ కేసులకు భయపడి నువ్వు కావాలని చెప్పేసి మద్దతు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా మీరు మాయకూటమి అధికారంలో వచ్చిందో ఈ దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా ముస్లిం మనోభావాలు తీసిన ప్రతి ఒక్కడికి కూడా వదిలే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కళ్ళ మీద రానున్న కాలం బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్లమెంట్లో రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం అది భారతదేశంలో ఒక బ్లాక్ డేగా పరిగణించాలి. దేనికంటే ఇది కేవలం వక్ఫ్ ముస్లింలకు అంటున్నారు. ముస్లింల మీద దాడి కాదు, ఇది భారత రాజ్యాంగం మీద దాడి, లౌకికవాదం మీద దాడి, మత స్వేచ్ఛను హరించే విధంగా బీజేపీ చేస్తున్నటువంటి పండాగంలో ఈ చంద్రబాబు ఎన్డీఏ కూటమి ముస్లింలకు నమ్మక ద్రోహం చేసింది, వెన్నుపోటు పొడిచింది. కేవలం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరు ముస్లింలందరూ కూడా వెన్నుపోటు పొడిచారు. ఇప్పటికైనా కానీ ఈ వీళ్ళు టీడీపీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులందరూ కూడా బయటికి రావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలిపించింది. ఆ ఆందోళన ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి పిలిపిస్తున్నాము. సయ్యద్ అఫ్సర్ ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి, భాష ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి. వక్ఫ్ సవరణ బిల్లు చంద్రబాబు నాయుడు రంజాన్ తోఫా ఇచ్చినట్టు వక్ఫ్ సవరణ బిల్లుకి మనకి ముస్లింలకు అత్త సొమ్ము అల్లుడు దానంలాగా మా సొమ్ముని మా ఓట్లతో గెలిచి బీజేపీ ఢిల్లీ పెద్దల దగ్గర మా ఆత్మాభిమానాన్ని మా ఓట్లని మా మొత్తాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టారు. ఆదాని అంబానీకి భూములు కావాలా? ఏదైతే కన్నుబడిద్దో ఆదాని అంబానీకి మోడీ అమిత్ షా ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తారు. దానికి గుడ్డిగా ఈ మహాకూటమి కాదు, అది మాయాకూటమి గుడ్డిగా మెల్లగా సంతకం పెట్టి మా ముస్లిం ఓట్లతో ముస్లిం మనోభావాలు దెబ్బతీశారు. బేషరతుగా ఏదైతే మీరు మద్దతు ఇచ్చారో దాన్ని ఉపసంహరించుకోవాలా, లేకపోతే ఈ మాయాకూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ఉన్నారో మీరు ఎక్కడ పర్యటన చేసినా మసీదుల దర్గాల దగ్గర ముస్లిం ఏరియా ప్రాంతాలు వచ్చినా కూడా మిమ్మల్ని ప్రతిఘటిస్తామని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. దేశంలో వక్ఫ్ సంబంధించినటువంటి విలువైన స్థలాలను మేము పరిరక్షించడం కోసం వక్ఫ్ సవరణ చట్టం చేశామని చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలని దేశ ప్రజల ముందు రుద్దుతుంది. ముఖ్యంగా ఈ వక్ఫ్ అనేది ముస్లింకు సంబంధించినటువంటి సమాజానికి ఆయా శ్మశానాలు కానీ లేదు మసీదులు కానీ లేదు దానికి సంబంధించిన అనుబంధ వ్యవసాయ భూములు కానీ ఇవన్నీ కూడా వక్ఫ్ ప్రాపర్టీ.
అంటే సుప్రీంకోర్టు కూడా దీన్ని ధృవీకరించింది. వక్ఫ్ ఆస్తుల్ని ఎవరు కూడా ఏ రకంగా అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని దుర్వినియోగం చేయడం అవుతుంది. కాబట్టి ఈ వక్ఫ్ ఆస్తుల సవరణ అనేది సరైనది కాదు, దీంట్లో ఎవరు కూడా వేలు పెట్టడం వీలు కుదరదని చెప్పారు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల మీద ప్రేమతో కాదు, ఈ దేశం మీద ప్రేమతో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ అదానీల యొక్క ఆస్తుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ 170 గిరిజనుల భూములను కూడా ఈరోజు గిరిజనేతరులకి చెందేలాగా బడా కార్పొరేట్ కంపెనీలు పొందేలాగా దోపిడీ చేసేలాగా దాంట్లో భాగమే ఈరోజు వక్ఫ్ ప్రాపర్టీని కూడా బడా కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసేదానికి ఈ చట్ట సవరణలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరు ఈ వక్ఫ్ సవరణలకి మద్దతు తెలియజేయడం అంటే లౌకిక రాజ్యాంగ విలువలకి, భారత రాజ్యాంగానికి తూట్లు పడటమే, మైనార్టీ హక్కులకి తూట్లు పడటమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే సమస్య లేదు. లౌకిక పక్షాలు, భారతీయులందరూ దీన్ని అడ్డుకోవాలని సందర్భంగా సిపిఎం వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. కుందావారి కండిత గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. తమ ప్రభుత్వం రైతాంగ పక్షపాత ప్రభుత్వమన్న ప్రభుత్వం. టాక్సీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేసిన కోనపూడి శంకర్. ప్రస్తావ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి అనగానే సత్యప్రసాద్. ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలని ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఇవి ఇప్పుడు నమల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.